నమస్తే, వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. మీకోసం ఎప్పటిలాగానే 2 వంటకాలతో రెడీగా ఉందండి. చూడండి, ఫస్టే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకొని నేను రెడీగా ఉన్నాను. మరి మెయిల్ చదివేద్దామా? ఫస్ట్ మెయిల్ మనకి వీరస్వామి గారు రాశారు. హాయ్ అండి, హలో వీరస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నా పేరు వీరస్వామి. నేను చాలా రకాల స్పైసీగా ఉండే మటన్ కర్రీ చేశానండి, కానీ కొంచెం కొత్తగా డిఫరెంట్ ఫ్లేవర్లో చేయాలనుకుంటున్నాను. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ ఫ్లేవర్ మటన్ కర్రీ కావాలని మెయిల్ రాశారండి వీరస్వామి గారు. తప్పకుండా అండి, నాకు మటన్ అంటే చాలా ఇష్టం. చూడండి, ఇక్కడ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే అచారీ మటన్ ఈరోజు తయారు చేసుకున్నామండి. అంటే మనం పచ్చడి పెట్టడానికి వేసుకునే దినుసులన్నీ వేసుకొని మంచి అచారీ ఫ్లేవర్తో మటన్ చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్గా వేడి అన్నంలో ఉట్టి కర్రీతోనే రైస్ మొత్తం తినేయచ్చు అనమాట. మటన్ కర్రీ ఉంటే మనకి బగారన్నమో, ఫ్రైడ్ రైసో, లేదో పచ్చి పులుసో, సాంబారో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. జస్ట్ అచారీ మటన్ ఒక్కటి ప్లెయిన్ రైస్తో ఎంజాయ్ చేయొచ్చండి. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అచారీ మటన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మటన్ని మనం మ్యారినేషన్ చేయాలి. దానికోసం ఇక్కడ నేను తీసుకున్నాను 1/2 కిలో మటన్. ఇది ఇందులో 1 కప్పు చిక్కటి పెరుగు, అరకిలో మటన్లో ఫస్ట్ కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కాస్త పసుపు, మీకు సరిపడే కారం వేసేసుకోండి. ఇక్కడే నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను 1/2 కిలోకి. అలాగే కాస్త జీలకర్ర పొడి వేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం ఉల్లిపాయలు వేయట్లేదు, డైరెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ మ్యారినేషన్లో వేసేస్తున్నాం. అలాగే 1 చిన్న కప్పు చిక్కటి పెరుగు, ఇంకా మనం తీసుకున్న మటన్కి మసాలాలకి సరిపడా ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి పెట్టేసేయాలి. 1 అరగంట గంట సేపు పెడితే చాలా బాగుంటుంది. లేదా ఓవర్ నైట్ సోక్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది. అంటే ఈ రోజు మార్నింగ్ ఏమైనా లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేయాలి, పొద్దునే వెళ్ళిపోవాలి అంటే నైటే మటన్ తెచ్చేసుకొని ఇలా మొత్తం అన్ని మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వండితే కనుక చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తెచ్చుకొని మనం మసాలాలు కలిపి కుక్ చేస్తే కనుక లోపలికి మసాలాలు వెళ్ళవు, అంత టేస్టీగా ఉండదు, కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది అనమాట. ముందు రోజే ఇలా మిక్స్ చేసి పెట్టేస్తే బాగుంటుంది. అండ్ మనకు కూడా వర్క్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేశాక లాస్ట్లో ఇక్కడ నా చేతిలో ఉన్నది ఆవ నూనె, కొంచెం ఇలా ఆవ నూనె వేసేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు మనం మటన్ చేస్తున్నాం కదా, అచారీ ఫ్లేవర్ ఇస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా పచ్చడి పెట్టినప్పుడు ఆవ నూనె వేసి పెడతాం, ఆవకాయ పెట్టినప్పుడు ఆవ నూనె పెడతాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఆవ నూనెతో వస్తుంది. సో ఇలా మ్యారినేట్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా మటన్ కావాలి అనుకుంటే వీరస్వామి గారి లాగా మీరు ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇది కలుపుతుంటేనే అసలు మంచి ఫ్లేవర్ అసలు బాగుంది. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి సోంపు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు 5ని మనం వేయించుకొని మంచిగా పౌడర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆవ నూనె వాడుతున్నాం, ఆవాలు కూడా వాడుతున్నాం. కొంచెం ఆవాలు ఎక్కువ వేసి మంచి అచారీ ఫ్లేవర్ని ఇవ్వబోతున్నాం అనమాట. ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టాం కదా, గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ప్యాన్, ఫస్ట్ కొన్ని మెంతులు వేసి ఫ్రై చేయాలి. అలాగే 1 టీ స్పూన్ సోంపు. ఇందులో మనం ఆవాలు, మెంతులు, ఆవ నూనె వేస్తున్నాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ టేస్ట్ని ఇంకా ఫ్లేవర్ని పెంచడానికి ఇందులో సోంపు వేసామన్నమాట. సోంపు మంచి ఫ్లేవర్తో పాటు లైట్ స్వీటిష్ టేస్ట్ని ఇస్తుంది. మనం డిన్నర్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత కొంచెం స్వీట్ తింటే మనకు అది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా
మౌత్ లో మనకి మంచిగా అనిపిస్తుంది, మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ సోంపు తినడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం కడుపు ఉప్పుగా ఉంది, వాళ్ళు సరిగ్గా తినట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం సోంపు నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టేసి అందులో పటిక బెల్లం వేసిస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా తాగుతారు అండ్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలాగే జీలకర్రని కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ సోంపు వేసాం కదా, సోంపు కాస్త కలర్ చేంజ్ అయ్యి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సోంపు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఆ సువాసన ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది వేగింది అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఆవాలు వేసేస్తున్నాం. వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత మనం కొంచెం ఎండుమిరపకాయల్ని రోస్ట్ చేసుకున్నాం. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇవి కాస్త చల్లారే లోపల ఇప్పుడు ఎండుమిరపకాయల్ని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. కొన్ని మటుకి మనకి తాలింపులోకి కావాలి. ఎండుమిరపకాయలు ఫస్ట్ ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక చుక్క ఆయిల్ వేస్తే మంచిగా వేగుతాయి. ఇప్పుడు లైట్గా ఆయిల్, ఎండుమిరపకాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా మంచిగా వేగాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఈ వేడికే వేగుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేద్దాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం ఆవ నూనె వేస్తున్నాం, వేరే ఆయిల్ ఏం వాడట్లేదు. 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసాను. ఆవ నూనెతో వంట చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె చాలా వేడిగా అయిపోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు మనం వేసామనుకోండి, ఉల్లిపాయ వేసినా, వేరే ఏ కూరగాయలు వేసినా, మటన్ వేసినా, చికెన్ వేసినా చేదు పట్టేస్తుంది. అదే మీరు మొత్తం కంప్లీట్గా బాగా ఇలా పొగలు వచ్చే వరకు వేడి చేసిన తర్వాత కుక్ చేస్తే చేదు ఉండదు, చేదు వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఆవ నూనె వేడెక్కుతుంది కదా, పొగలు వచ్చేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. కొద్దిగా గిన్నెలో ఉప్పు తీసుకోండి, ఇందులో కొంచెం నీళ్ళు వేయండి, ఉప్పుని కలపండి. ఈ ఉప్పు నీళ్ళు కొంచెం ఈ ఆవ నూనెలో ఇలా వేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్యూర్ చేయడం అంటారు అనమాట. ఏదైనా ఆయిల్లో ఇంప్యూరిటీస్ ఉంటే వెళ్ళిపోతుంది అండ్ చేదు కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. మీకు అసలు డౌటే ఉండదు ఆవ నూనె వేస్తే చేదు ఉంటుందేమో అని. బాగా వేడి చేసిన తర్వాత వండినా కూడా ఆవ నూనెలో చేదు ఉండదు. ఇలా ఉప్పు నీళ్ళు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆవ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం కలోంజీ అంటాం కదా, ఆ గింజలు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీరం. సరే తాలింపులో మంచిగా వేగనివ్వాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని మటన్ని వేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేసేసి మసాలా అంతా వేసేసుకోవాలి. కొంచెం టైం ఉంటే ఇలా గిన్నెలో వేసి మెల్లిగా కుక్ చేసుకోండి. లేదు అంటే టైం లేకపోతే కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా ఓకే. విజిల్లు పెట్టేస్తే సరిపోతుంది, ఒక 3 విజిల్లు. ఇలా గిన్నెలో వేసుకొని టెండర్ మటన్ అయితే కనుక చిన్న మంటలో ఒక 40 మినిట్స్ కుక్ చేస్తే కుక్ అయిపోతుంది. పెరుగు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇది కుక్ అయ్యే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, సోంపు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసి నేను చక్కగా పౌడర్ చేసుకుంటాను. మటన్ ఉడుకుతూ ఉంది, మసాలాలు వేయకుండానే గుమగుమలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే అసలు అద్దరిపోతుంది అనమాట. సోంపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు చక్కగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా. మిక్సీ అవ్వడానికి నేను కొంచెం ఎక్కువే వేసాను, బట్ ఇంత అవసరం లేదు. ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఇంకొంచెం కారం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మీ కారం లెవెల్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆహా, ఇది వేసిన తర్వాత ఆ ఆవ వాసన అండ్
మంచి సువాసన, మటన్ ఉడుకుతూ ఉంటే భలే ఉందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక అరగంట చిన్న మంటలో మెల్లిగా కుక్ చేయాలి. అంత టైం లేదు అనుకుంటే మీరు కుక్కర్లో ఒక 3-4 విజిల్లు పెట్టేసుకోవచ్చు. సో అచారీ మటన్ రెడీ అవ్వడానికి ఇంకొక 30 మినిట్స్ పడుతుంది. నేను ఫైనల్ బౌల్ కూడా ఇక్కడ పెట్టేశాను. మంచిగా ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. అచారీ మటన్ రెడీ అయిపోయింది. అరగంట చిన్న మంటలో కుక్ చేస్తే ఇలా అవుతుందన్నమాట. మంచి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గుమ్మ గుమ్మలాడిపోతుంది అసలు. జొన్న రొట్టెతో, వేడి వేడి అన్నంతో అసలు అద్దరిపోతుంది. ప్లేన్ రైస్ అసలు వేసుకొని అలా వేడి వేడిగా తింటే వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం కొత్తిమీర, చక్కగా వేయించుకున్న ఎండుమిరపకాయతో ఇలా గార్నిష్ చేస్తే అద్దరిపోతుంది. అచారీ మటన్ కాబట్టి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం చీజ్ గార్లిక్ బన్ తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని మెయిల్ చదువుదాం. అచారీ మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో నిమ్మరసం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, బ్రౌన్ ఆనియన్స్, చిన్న కప్పు చిక్కటి పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త ఆవ నూనె వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత వేడి ప్యాన్ లో కొన్ని మెంతులు, సోంపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఆవాల నూనె బాగా వేడి చేసుకొని 1 స్పూన్ కలోంజి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయల పొడి కూడా వేసి బాగా కలిపి మరొక 30 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అచారీ మటన్ రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డిష్ చేస్తున్నాం మనం చీజ్ గార్లిక్ బన్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది లిల్లీ. నా పేరు లిల్లీ, నాకుందొక చెల్లి, ఊరికే కొరియన్ సిరీస్ చూసి నన్ను చంపుతుంది మళ్ళీ. సో స్వప్నక్క, నా కోసం మీకోసంలో ఒక కొరియన్ డిష్ చేసి చూపించండి, నేను చేసి అది నా చెల్లికి పెడతాను, అప్పుడు నా చెల్లి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, నా చిట్టి తల్లి అంట. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగుంది. చెల్లి కోసం రాసిన కవిత అండ్ మెయిల్. సో తప్పకుండా చీజ్ గార్లిక్ బన్ చేద్దాం. ఈ మధ్య ఎక్కువగా పిల్లలు కొరియన్ డ్రామాస్ ఎక్కువగా చూస్తున్నారండి. మా ఇంట్లో కూడా నడుస్తుంది ఆ కొరియన్ డ్రామా. సో ఫస్ట్ చిల్లీ గార్లిక్ బన్ కి కావాల్సిన పదార్థాలు పెట్టుకొని చక్కగా మాట్లాడుతూ బన్స్ చేసేద్దాం. సో మనం చీజ్ గార్లిక్ బన్ చేస్తున్నాం కొరియన్ స్టైల్లో. ఇక్కడ చూడండి, బన్ నా దగ్గర ఉంది, ఆలివ్ బన్ అంటారు అనమాట. ఇది రౌండ్ గా ఉంటుంది అనమాట. కొరియన్ స్టైల్లో మనం చేస్తున్నాం, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి, చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఇలా బటర్ కొంచెం కరిగిన వెంటనే ఇందులో గార్లిక్ వేసేసుకోండి. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవ్వాలంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, కాస్త మిరియాల పొడి, కొంచెం ఫ్రెష్ క్రీమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇందులో కొన్ని పాలు, 1 టేబుల్ స్పూన్ పాలు. ఇది ఆల్రెడీ సాల్టెడ్ బటర్ కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు, మైల్డ్ సాల్ట్ బాగుంటుంది అన్నమాట. ఇందులో మనం మళ్ళీ ఇంకా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ వేసుకున్నాం. ఇంకొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు గార్లిక్ సాస్ రెడీ అయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం చీజ్ సాస్ చేస్తున్నాం. వైట్ సాస్ చేసేటప్పుడు మనం ఫస్ట్ మైదా పిండిని బటర్లో ఫ్రై చేసుకుంటాం కదా, ఫస్ట్ స్టెప్ అదే. ఇప్పుడు ఒక 15 గ్రామ్స్ బటర్ వేసుకొని ఇందులో మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి మంచిగా బటర్లో వేయించుకోవాలన్నమాట. మైదా పిండి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత పాలు వేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలి, మైదా పిండి ఎక్కువ వేసుకుంటే మరీ గట్టిగా థిక్ అయిపోతుంది అన్నమాట. అలా మనకి నురగ వచ్చిందంటే మైదా పిండి వేగినట్టే. ఆహా,
ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుందాం, చిక్కటి పాలు. మైదా ఉంటుంది కాబట్టి పాలు వేసిన తర్వాత థిక్ అయిపోతుంది, కుక్ అవుతూ ఉంటే థిక్ అవుతుంది. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు చీజ్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ప్రాసెస్ చీజ్ వేస్తున్నాం, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవడం. ఇందులో కూడా మనం సాల్ట్ వేయట్లేదు, ప్రాసెస్ చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేస్తే ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్గా ఇప్పుడు బాగుంటుంది. చీజ్ కూడా వేడికి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడడానికి మనకి కొంచెం పల్చగా ఉంది కదా, ఒకసారి చీజ్ మెల్ట్ అయిన తర్వాత కాస్త చల్లగా అవుతుంటే థిక్ అయిపోతుంది. సో కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలి. కొంచెం అయితే మెల్ట్ అయిపోతుంది చీజ్. అసలు ఈ చీజ్ సాస్ ఎంత యమ్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ చీజ్ వేసుకున్నాం, ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం, బటర్ కూడా వేసాం కదా, బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడికి మిగిలిన చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది. సో కొంచెం చల్లబడ్డాక పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. ఈ లోపల బ్రెడ్ని కట్ చేద్దాం. ఇప్పుడు బన్ ఉంది కదా, బన్ని మనం 8 పీసెస్ కట్ చేయాలి, బట్ కింద వరకు కాదు, ఒక ఫ్లవర్ లాగా. ఇలా ఒక ఫ్లవర్ లాగా కట్ చేయాలి. చీజ్ సాస్ని నేను ఇలా జిప్లో కవర్లో వేసుకున్నాను. పైపింగ్ బ్యాగ్ ఉంటే అందులో వేసుకున్నా ఓకే. కొంచెం ఇలా సైడ్కి కట్ చేసుకొని ఫ్లవర్ లాగా మనం బన్ని కట్ చేసాం కదా, ఇప్పుడు మధ్యలో కరెక్ట్గా ఇలా మంచి పైప్ చేసుకుంటాం. సో ఇలా మొత్తం చీజ్ సాస్ని ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ వేసేసుకోండి, మొత్తం ఫిల్ చేసుకోండి బాగా. బేకింగ్ ట్రేలో ఇలా దీన్ని షిఫ్ట్ చేసేసుకోండి. ఫ్లవర్ బన్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గార్లిక్ సాస్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా ఇలా మంచిగా వేసుకోండి. ప్రతి ఒక్క పీస్కి చక్కగా గార్లిక్ పట్టుకోవాలి. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న ఓవెన్లో ఒక 10 మినిట్స్ చక్కగా మనం 160 డిగ్రీస్లో బేక్ చేసుకుంటే అదిరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి 10 మినిట్స్ టైం సెట్ చేసి 160 డిగ్రీస్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే చీజ్ గార్లిక్ బన్ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది. 160 డిగ్రీస్లో మనం మెల్లిగా బేక్ చేసుకుంటున్నాం. ఇంకొంచెం ఫాస్ట్గా కావాలి అంటే మీరు కొంచెం 220 డిగ్రీస్లో 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు క్రిస్పీగా అవుతుంది. మెల్లిగా. వావ్, ఎంత బాగుంది తెలుసా, చూపిస్తాను చూడండి. ఫ్లవర్ లాగా ఉంది కదా, ఎవరికి వాళ్ళు నచ్చిన పీస్ తీసుకొని తినేయచ్చు అనమాట హ్యాపీగా. మెల్లిగా తీసి మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. కొంచెం కింద అంటుకుపోతుంది, ఫస్ట్ లూజ్ చేసి చాలా మెల్లిగా హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా. చీజ్ గార్లిక్ బన్ రెడీ అయిపోయింది, చూసారు కదా. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టిన అచారీ మటన్ కూడా తెచ్చేసుకున్నాం. చీజ్ గార్లిక్ బన్ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో బటర్ వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, మిక్సీ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొన్ని పాలు పోసి బాగా కలుపుకొని పార్స్లీ వేస్తే బటర్ గార్లిక్ సాస్ రెడీ అవుతుంది.
తర్వాత ఇంకొక పాన్ లో బటర్ వేడి చేసుకొని కొద్దిగా మైదా పిండి వేసి బాగా వేగిన తర్వాత పాలు పోసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇంకా చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే చీజ్ క్రీమ్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చీజ్ క్రీమ్ ని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలివ్ బన్ లో మధ్యలో పైపింగ్ చేసుకొని బటర్ సాస్ ని కూడా పైనుండి వేసి ఓవెన్ లో 160 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చీజ్ గార్లిక్ బన్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు రెసిపీస్. చాలా బాగున్నాయి కదా. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో కలుసుకునే ముందు మీ దగ్గర అడ్రస్ ఉందా లేదా మాకు మెయిల్ చేయడానికి? లేదా అయితే నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. ఏవైనా కొత్త రెసిపీస్ కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఈమెయిల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.